రీక్లెయిమ్ చేసుకున్నారు. సో నారాయణకు వచ్చిన దానికి మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు, ఎందుకు ఇన్స్పైరా కంపెనీ కొనిన తర్వాత నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫర్ ఎందుకు అయింది అనే దానిపైన. ఇప్పుడు మనకి ఏదైనా సొసైటీలో ఒక బస్సు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారంటే ఒక సీటుకి సంవత్సరానికి 400 కట్టాలి. అదే క్యారీ స్టేజ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదు ఎవరైనా రెంట్కి ఇస్తే ఒక సీట్కి కమర్షియల్ వెహికల్కి 6,040 రూపాయలు కట్టాలి ఒక సీట్, ఏది 2 డిస్ట్రిక్ట్స్కి అయితే. అట్లా కాకుండా స్టేట్ అంతా అయితే అండ్ డిటిసి విల్ ఎక్స్ప్లెయిన్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ జరిగింది అనే దానిపైన. ఇప్పుడు మనం ఉరామత్తుగా క్యాలిక్యులేట్ చేస్తే 22 లక్షలు కట్టారు ఈ 92 బస్సులకి లాస్ట్ జూన్ నుంచి ఇప్పటి వరకు. కానీ కట్టవలసిన సుమారుగా 10 కోట్ల పైన కట్టాలి. దిస్ ఈస్ ద ఎస్టిమేట్. తర్వాత 3,60,00,000 ఏదైతే 4,80,00,000 ఏదైతే జిఎస్టీ క్లెయిమ్ ఉందో అది కూడా ఇన్స్పైరా కంపెనీ చేసుకుంది. దీనిపైన పోలీస్ పాత్ర ఏంటంటే ఇది అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఒక ఇన్వాయిస్ తీసుకొని దాంట్లో జిఎస్టీఎన్ నెంబరు ఇన్స్పైరా వేయడం, పాన్ నంబరు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వేయడం, తర్వాత ఎప్పుడైతే ఆర్టీఓ అప్లోడ్ చేసేటప్పుడు దీన్ని మాస్క్ చేశారు అంటే ఒక పేపర్ కల్పించి ఇన్స్పైరా ఫీల్డ్లో లేకుండా మొత్తం ఇది నారాయణ చేసినట్టు, నారాయణ కొన్నట్టు, నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నట్టు దాన్ని అప్లోడ్ చేశారు. నౌ దిస్ ఈస్ ద ఫోర్జ్డ్ డాక్యుమెంట్. దీనికి ఇంకోటి ఏంటంటే 2 ఇన్స్టిట్యూషన్స్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అట్లాగే ఇన్స్పైరా బోత్ ఆర్ హెడెడ్ బై పునీత్ కొత్తప్ప who is son-in-law of Shri Ponguru Narayana. This is the broad outcome of ఇది. దీని బేస్ పైన మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే we made some certain searches from today morning who are all the connected people, auditor కావచ్చు ఇట్లాంటి connected people అందరితో we made certain searches and found around 1,81,00,000 unaccounted cash సీజ్ చేయడం జరిగింది. ఈ 1,81,00,000 we are sending to income tax department. ఫర్దర్గా దీనిపైన జస్ట్ మనం ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది. ఇది ఏమన్నా ఈ క్యాష్కి వాళ్ళు అకౌంట్ ఫర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి దగ్గర రీక్లెయిమ్ ఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ విల్ టేక్ ద డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్.